మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 13వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున మీకు ప్రేమ, డబ్బు విషయంలో జరిగేది ఇదే. అయితే ఏం జరగబోతుంది అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఈ రాశి వారు అద్భుతవంతమైన తెలివితేటలు అయితే కలిగి ఉంటారు. ఇది అందరికీ అవగతమవుతుంది. తెలివితేటల్లో ఈ రాశి జాతకులు ఈ రోజున పెట్టింది పేరుగా ఉన్నట్లుగా అందరికీ కూడా అర్థమవుతుంది. శత్రువుల వెన్నులో సైతం కూడా వణుకు పుట్టిస్తారని చెప్పాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు సాధారణంగానే అనేక రకాల సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగిపోయే తత్వం ఉంటుంది. వీరి యొక్క స్వాతంత్రపు ఆలోచనలు అంటే వారి యొక్క సొంత ఆలోచనలు, కొత్త అనుభవాల పట్ల ఆకర్షణ, దీర్ఘకాలిక సంబంధాల్లో కట్టుబడి ఉండడం వల్ల వీరి యొక్క ప్రేమ వైఫల్యానికి కాస్తగా కారణం అవుతూ ఉంటుంది. కనుక ఈ రాశి జాతకుల యొక్క చిన్న లక్షణాన్ని కాస్తగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక సంబంధాలకు కట్టుబడి ఉన్నట్లయితే గనక, దీర్ఘకాలంగా మీకు ఉన్నటువంటి సంబంధాలకు కట్టుబడి ఉన్నట్లయితే గనక మీ యొక్క ప్రేమ జీవితం అనేది విఫలం అవుతూ ఉంటుంది. ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది ఈ రాశి జాతకులకు మాత్రం ఈ రోజున డబ్బు విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా సమయానికి అందకపోవచ్చు. కానీ నిరాశ చెందవద్దు. మీరు ఎంత మంచిగా అయితే ఉంటారు, ఎంత మంచిగా ప్రవర్తించినా సరే ఎదుటి వారు మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేని గుణాన్ని కలిగి ఉంటారు అంటూ ఈ రోజున అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది. డబ్బు అనేది అప్పుగా కూడా ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు. కావున రుణ సంబంధిత లావాదేవీల విషయంలో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. అప్పు అత్యవసరం అయినా కూడా అప్పు కావాలి అని మీరు ఎంతలా ఈ రోజు ప్రయత్నించినా అప్పు కూడా మీకు దొరక్కపోవచ్చు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉండి మంచి సమయం కోసం వేచి ఉన్న ఈ రోజున కూడా మీరు వేచి ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ ఈ రోజున ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక కాస్త సతమతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక మంచి ఫలితం అయితే రాబోతుందని గుర్తు పెట్టుకోండి. ఈ రాశి జీవితంలో సుఖ సంతోషాలు అనేవి అధికంగా ఈ రోజున లభించబోతున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారికి డబ్బు విషయంలో, ప్రేమ విషయంలో మంచి జరుగుతుందని చెప్పాలి. డబ్బును పొదుపుగా ఖర్చు పెట్టుకోండి. ఈ మాట మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే అధికంగా తెలివితేటలతో మీరే ముందుగా డబ్బును సేవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది మాత్రము ఈ రాశి జాతకులు డబ్బుని వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక డబ్బు పూర్తిగా ఖర్చు అయ్యాక అనవసరంగా ఖర్చు పెట్టి అవసరానికి అత్యవసరానికి డబ్బు లేక నానా విధాలుగా కష్టపడాల్సి వస్తుంది అనే విషయం ఈ రోజున మీకు అవగతమవుతుంది. ఇలాంటి వారు మాత్రం ఈ రోజున మీరు డబ్బుని సేవ్ చేసుకోండి. ఏదైనా పని ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. అదే ఉత్తమ లక్షణంగా చెప్పుకోబడుతుంది. ఈ రోజున ప్రేమ పరంగా అయినా, డబ్బు పరంగా అయినా మంచి వార్తలు అయితే వినబోతూ ఉన్నారు. మీ యొక్క కష్టం ఫలిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాట ఎదుటి వారికి అర్థమవుతుంది. మీ మనసులో వచ్చే మాట గురించి అందరూ అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ ఇస్తారు. మీ మనసు ఏం చెప్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో వారే ఒక అడుగు ముందుకు వేస్తారు. కనుక డబ్బు కానీ, ఆస్తి కానీ లేదా ప్రేమ కానీ ఈ రోజున ఏదైనా అననుకూల ఫలితాలు ఉన్నా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల అండదండలతో అనుకూల ఫలితాలుగా మార్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.